బీజేపీ ఎత్తిపోయిందా? ఉన్నదా బీజేపీ ఏమన్నా? ఎక్కడ లేదు కదా. తాండాలలో ఏమన్నా ఉన్నదా? ఉన్నదమ్మా? ఎక్కడ లేదు. ఒక్క పని చేద్దాం. నా విజ్ఞప్తి మీ అందరితో ఏంటంటే మీరు ఒక్కటే మాట, అరే నువ్వు ఆవిడ పోయింది, అరే గిట్ల లొలిపెట్టి పెట్టే రేవంత్ రెడ్డి గారిని సంఘ నాకు ఇచ్చారు అందరూ. ఇట్లా అనవసరంగా వాడిని లేపి స్థాయికి మించి ఊహించుకొని పిచ్చోడైపోయాడు. నేనేమంటున్నా, మనుషులకు కొద్దిగా సోయి ఉండాలి. అలా రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఒక 20 ఏళ్ల కింద సున్నాలు వేసుకున్నటువంటి గోడల మీద ఇలా వాడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. చదువుకోలేదు పాపం, చదువు రాదు, గోడల మీద సున్నాలు వేసుకుంటాడు. ఇలా 1000 కోట్లు సంపాదించండి. అడిగేలు వచ్చినాయి 1000 కోట్లు. బ్లాక్ మెయిల్ చేయాలి, రియల్ ఎస్టేట్ దందలు చేయాలి, వాని బెదిరియాలి, వీని బెదిరియాలి, సెటిల్మెంట్లు చేయాలి, ఏదో ఒకటి చేసి 4 పైసలు సంపాదించాలి. అందుకే ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నమ్ముకున్నది పైసలను. సర్పంచ్లను కొంటుండు, ఎంపీడీసీలను కొంటుండు, లీడర్లను కొంటుండు. రేవంత్ రెడ్డి నువ్వు లీడర్లను కొంటావు కావచ్చు, కొడంగల్ ప్రజలను కొనలేవు. అంత సినిమా లేదు నీకు. కొడంగల్ ప్రజలను కొంటా అనుకుంటుండు, అంగడి సరుకు అనుకుంటుండు రేవంత్ రెడ్డి. నేను ఒక్కడే చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు లంగాలు సాటుకు వస్తారు. 10 తర్వాత వస్తారు. రాత్రికి వచ్చి మామ అంటారు, అల్లుడు అంటారు, బావ అంటారు, బామ్మర్ది అంటారు, కొత్త వరుసలు బాబాయ్ అంటారు, అన్ని అంటారు. పెద్దమ్మ మన గుజరాత్ సోదరుల దగ్గరికి పోతారు, అన్నా నువ్వు మంచిగా పెద్దమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేయి, నాకే ఓటేస్తావు అని అంటారు. చేతులకి నేను పైసలు పెడతారు. గౌడ సోదరుల దగ్గర పోతారు, గౌడ్స్ దగ్గరికి పోయి అన్నా నువ్వు నువ్వు ఎల్లమ్మ మీద ప్రమాణం చేయంటారు. తాండలకు వస్తారు మా గిరిజన అన్నదమ్ముల దగ్గరికి వచ్చి నువ్వు సేవాలాల మీద ప్రమాణం చేయమంటారు, నాకే ఓటేస్తావని చెప్పి ప్రమాణం చేయమంటారు. ఏం చేయాలి ఎరికేనా? మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. రేవంత్ రెడ్డి బాగా బలిసి కొట్టుకుంటున్నాడు, డబ్బులు ఎక్కువైనాయి. అందుకే ఏం చేయాలి ఎరికేనా? కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే అవేమి అంత అన్యాయంగా సంపాదించిన పైసలు బరాబర్ తీసుకోవాలి, తప్పేం లేదు. బరాబర్ తీసుకోండి. వాడు ప్రమాణం చేయమంటాడు కదా, ఇట్లా చేయి చాపి కళ్ళు మూసుకొని వాడు ప్రమాణం చేయమంటే మనసులో